మా అమ్మాయికి, మా అబ్బాయికి వివాహ సమయం ఆసన్నమైంది కాబట్టి, మేము సంబంధాలు చూస్తున్నాము. మరి దీన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి అని చెప్పేసి కొంతమంది అడుగుతూ ఉంటారు. మరి సంబంధాలు చూసేప్పుడు మొదటగా చూసుకోవాల్సినది మన అమ్మాయి జాతకంలో గానీ, అబ్బాయి జాతకంలో గానీ మరి ఏమైనా సమస్యలున్నాయా? తద్వారా మరి అమ్మాయి వచ్చే అల్లుడితోటి, అబ్బాయి వచ్చే కోడలితోటి ఏమన్నా సరే మరి వివాహ సమస్యలతోటి బాధపడే అవకాశం ఉందా అని మొట్టమొదటిగా చూసుకోవాలి. మరి ఆ తర్వాతనే వివాహ సంబంధ ప్రయత్నం మొదలుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం కదండి, చాలామంది కూడా వధూవర గుణ సమ్మేళన చక్రంలో మా అమ్మాయికి మా అబ్బాయికి 36కి 36 వచ్చాయండి. వివాహానంతరము మేమందరం కూడా చాలా సమస్యల్లో ఉన్నాము. ఆ అమ్మాయి మా అబ్బాయి మీద కేసులు పెట్టింది. ఆ తర్వాత మమ్మల్ని కూడా ఆ కేసులో చేర్చింది. తద్వారా మేమందరం కూడా మరి కుటుంబ సమేతంగా అందరం కూడా సమస్యలు పడుతున్నాము. మరి దీనికి కారణం ఏమిటండి? 36 వచ్చినా కూడా ఇలా జరగడం ఏమిటి అని చెప్పేసి కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు. మరి పూర్వకాలంలో అంటే ఆ రోజున కుటుంబ వ్యవస్థ బలంగా ఉండేది. కాబట్టి ఆ రోజున మనం ఏం చూసి చూడకపోయినా కూడా వివాహ సంబంధాలు అనేవి కూడా బలంగానే ఉండేవి. అంటే ఆ రోజు సమస్యలు లేవని కాదమ్మా, సమస్యలు ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో సర్దుకునే తత్వం ఎక్కువగా ఉండేది. కానీ ఈ రోజున మరి భార్యగా భర్త, భర్తగా భార్య మరి ఏదో సమస్యలు వచ్చినట్లయితే వారందరూ కూడా ఓపిక వహించకుండా వెంటనే వెంటనే ప్రతి విషయం కూడా పుట్టింటికి చేర్చుకోవడము, తద్వారా వారందరూ కూడా యాక్షన్లో దిగడము, తద్వారా వీరిద్దరి మధ్యలో మరి అపోహ సృష్టించుకొని అపోహను తొలగించడమే ప్రయత్నించకుండా ఆ అపోహలు పెరగడానికి దోహదపడుతున్నారు. మరి కుటుంబ వ్యవస్థ ఎంత పతనావస్థ చేరుకుందో చూస్తున్నాం కదా. కాబట్టి ఈ రోజున మనము అన్నిటికీ అన్నీ చూసుకునే ముందుకు పోవాల్సిందే. పూర్వకాలంలో మరి జాతకాలు బాగుండకపోయినా కూడా మరి పేర్లు మార్చి వివాహం చేసేవారు. అయినా కూడా మేమంతా బాగానే ఉన్నాము అని చెప్తున్నాం. అంటే బాగానే ఉన్నామని సమస్య కాదమ్మా. మరి పూర్వకాలానికి ఇప్పుడున్న సమస్య ఏంటంటే ఆ రోజుల్లో సమస్య అనుభవించినా కూడా ఎవరికి చెప్పుకునేవారు కాదు. మౌనంగా అన్ని భరిస్తూ ఉండేవారు. అంతేకాకుండా ఈ విషయం 10 మంది తెలిస్తే మన కుటుంబం యొక్క పరువు పోతుందేమో అని భావించేవారు. కానీ ఈ రోజుల్లో ప్రతి 100 కుటుంబాల్లో 10 కుటుంబాలు ఇలాగే సఫర్ అవుతున్నప్పుడు మరి ఇంకా పరువు ఏమిటి, పరువు పోయేదేమిటి అనే భావనలో ఉన్నారు. కాబట్టి మరి ఈరోజు సమస్యలు ఎక్కువయ్యాయి. కాబట్టి ఈ రోజున మనం అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలు ఏంటంటే మరి మొదటి ఎంపికలోనే సరిగ్గా చూసుకోవాలను. అబ్బాయి బాగా పెద్ద జాబ్ అండి, సంవత్సరానికి 18 లక్షల ప్యాకేజ్ అండి, 24 లక్షల ప్యాకేజ్ అండి, మరి 30 లక్షల ప్యాకేజ్ అండి అని చెప్పేసి వివాహం చేస్తున్నారు. ఎంత ప్యాకేజ్ ఉన్నా కూడా భార్యతో కాపురం చేయని వాడికి ఈ ప్యాకేజీ మనం ఏం చేసుకుంటాము? మరి మన అమ్మాయికి అవన్నీ రానప్పుడు, అతనితో సౌఖ్యం లేనప్పుడు ఇతని ప్యాకేజీలో ఉపయోగం ఏముంది అని ఆలోచన మనకు ఉండాలి. అలాగే అమ్మాయిలు వివాహం చేసేప్పుడు అల్లుడిని చూస్తుంటాం, అల్లుడిని వివాహం చేసే మరి కొడుకు పెళ్లి చేసేప్పుడు కోడలను చూస్తుంటాం. అమ్మాయి బాగా చదువుకుందండి, మరి పెద్ద జాబు, అమ్మాయి ప్యాకేజ్ చాలా బాగుందని చెప్పేసి వివాహాలు చేస్తుంటాము. మరి వివాహం అయిన తర్వాత తను జాబులో మునిగి తేలుతున్నప్పుడు మరి ఇంట్లో పని కూడా చూసుకోవాలి కదా అని చెప్పేసి మన సన్నాయి నొక్కుతూ ఉంటాము. అటువంటిప్పుడు వారి కోపం రావడం సహజం కదా. మరి నేను జాబు చేయాలి, జాబ్ చేసి చేతులు డబ్బులు పోస్తే ఆ డబ్బుతో మీరు నా పని పెత్తనం చేస్తారా అనే సమభావం ఈరోజు కలుగుతున్నది. కాబట్టి మనము మరి జాబు కావాలి, మరి ధనం కావాలి, ఇవన్నీ అనుకున్నప్పుడు మనం కూడా సర్దుకుపోవాలి. ఆ సర్దుకుపోయే తత్వం లేనప్పుడు ఇలాగే సమస్యలు సంభవిస్తూ ఉంటాయి. కాబట్టి మనకి ఏదైనా ఒకటి కావాలి అనుకున్నప్పుడు మరొకటి వదులుకోవాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఖచ్చితంగా చేయాల్సిన పని ఏమిటయ్యా అంటే మరి ధనం కావాలనుకున్నాం కాబట్టి ఆమెకు సౌకర్యాలు కూడా కల్పించాలి. అలాగే ఆమెని ముఖ్యంగా గౌరవిస్తూ ఉండాలి. ఆమె గౌరవాన్ని భంగం కలిగించకూడదు. తద్వారా మనము ఈ సమస్యకు తెరదెలిపిన వాళ్ళం అవుతున్నాము. మరి ఈ సమస్య తొలగించుకోవాలంటే ముఖ్యమైన సూచనలు ఏమిటయ్యా అంటే జాతక భాగంలో కుజుడు శుక్రుడు సరిగా ఉన్నాడా లేడా, శుక్రుడు రాహు కలిసి ఉన్నాడా, శుక్రుడితో మరి కేతు కలిసి ఉన్నాడా, అలాగే శుక్రుడితో ఇతర పాపగ్రహాలు ఏమైనా కలిసి ఉన్నాయా, మరి కలిసి ఉంటే ఈ యొక్క దాంపత్య విషయంలో అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. అలాగే లగ్నం రాహు ఉన్నాడా, లగ్నంలో కేతు ఉన్నాడా, లగ్నంలో కుజుడు ఉన్నాడా, అలాగే సప్తమ భావంలో గురుడు ఉన్నాడా, ఇవన్నీ కూడా సరిచూసుకొని
ఆ సమస్యలు ఏదైనా ఉన్నట్లయితే మరి ఆ తర్వాత మాత్రమే మనము ఇవన్నీ చూసుకొని వివాహం ముందుకు పోవాలి తప్ప ప్యాకేజీలు చూసుకొని ముందుకు పోతే మాత్రము ఆ తర్వాత వారి భార్యాభర్తల మధ్య దాంపత్యం లేక ఆ బాధలు చూసి మనం బాధపడుతూ వారు బాధ పెడుతూ ఇవన్నీ కూడా కలపాల్సి వస్తుంది. కాబట్టి మొట్టమొదటిగా చూసుకోవాల్సిన ఏంటంటే సరైన సంబంధాల ఎంపికలోనే ఉంటుంది. అంతేకాకుండా మరి గ్రహపంతం సరిగా లేనప్పుడు 36 గుణాలు వచ్చే మోసపోకండి. గుణాల్లో ఏమీ లేదు ఈ రోజున. గుణాలతో చూసినట్లయితే మరి పూర్వకాలంలో నడిచింది కానీ ఈ రోజుల్లో మాత్రం గుణాలతో వివాహం చేస్తే చాలా ఇబ్బంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. శుభం.